మీరు గమనిస్తే 1998లో కూడా ఆ రోజు ప్లాంట్ లాస్లో ఉన్నప్పుడు వాజ్పేయి గారిని ఒప్పించి, అలాగే ఆ రోజు కీర్తిశేషులు ఎంవిఎస్ మూర్తి గారు ఎంపీగా ఉన్నారు, అలాగే కీర్తిశేషులు ఎర్రం నాయుడు గారు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి కీర్తిశేషులు ప్రైమ్ మినిస్టర్ గారు అయినటువంటి వాజ్పేయి గారిని ఒప్పించి ఆ రోజు ప్లాంట్కి సుమారు 1350 కోట్లు 1998లో తీసుకొచ్చి ఈ ప్లాంట్ని కాపాడినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా గమనించాలి. మళ్ళీ 2025లో మరి ఎంవిఎస్ మూర్తి గారు మనవడైనటువంటి ఎంపీ భరత్ గారు ఈరోజు వైజాగ్ ఎంపీగా ఉన్నారు. అలాగే ఎర్రనాయుడు గారు అబ్బాయి అయినటువంటి రామ్మోహన్ గారు ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. మళ్ళీ వీళ్ళందరూ ఒక సాయ సహకారంతో నరేంద్ర మోడీ గారిని ఒప్పించి సుమారు 11,440 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది ప్లాంట్ కోసం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2,600 కోట్లు ఆ పవర్ రూపంలో కావచ్చు, వాటర్ రూపంలో కావచ్చు, మిగతా ట్యాక్స్ రూపంలో కావచ్చు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందించింది. అంటే సుమారు నా 14,000 కోట్లు తీసుకొచ్చి పెట్టిన తర్వాత మళ్ళీ ఈ వైసీపీ నాయకులు కావచ్చు, అలాగే వీళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక నాయకులుగా కావచ్చు, వీళ్ళందరూ కూడా దుష్ప్రచారం మొదలుపెట్టారని చెప్పేసి మరి మీడియా ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్లాంట్ని మంచి ఉత్పత్తి సాధించాలనే విధంగా కేంద్రం మీద మరి ఒత్తిడి తేవడం కూడా జరిగింది. మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం, మా బాధ్యత ప్రతి నిర్వాసితుడికి జాబ్ వచ్చే వరకు కూడా ఈ ప్లాంట్ని పబ్లిక్ సెక్టార్లోనే కొనసాగుతుంది. ఇది కూడా ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు సుమారు 8,000 మంది నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగడానికి కోసమే ఈరోజు కేంద్రం మీద ఒత్తిడి తేవడం జరిగింది. ఇది కూడా ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా కార్మిక నాయకులు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బాధ్యతగా మెలగాల్సినటువంటి అవసరం ఉంది. పబ్లిక్ సెక్టర్ అంటే ఇది అందరూ బాధ్యతగా వ్యవహరిస్తే కానీ ఈ లాభాల్లో నడిచేటువంటి పరిస్థితి ఉండదు. ఇది గమనించాలి అందరూ కూడా. ఈరోజు ఎప్పుడు లేనటువంటి ఉత్పత్తి సాధించింది స్టీల్ ప్లాంట్ 1987లో ఉత్పత్తి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈరోజు లెక్కేసుకుంటే హయ్యెస్ట్ ఉత్పత్తి సాధించేటువంటి దిశగా ప్రయాణం చేస్తుంది. పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత చూసాం. మూడో బ్లాస్ట్ ఫైర్ స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా చెప్పాలంటే ఏ రోజు కూడా మొదలవలే. అలాంటిది ఈరోజు 3వ బ్లాస్ట్ ఫైర్ స్టార్ట్ చేసుకున్నాం, పూర్తి సామర్థ్యం వైపు నడుస్తున్నాం, లాభాల వైపు నడుస్తుంది. కనుక ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వారికి ఖచ్చితంగా రేపు ప్రజలు, నాయకులే, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్, నిర్వాసితులు వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.